విశాఖపట్నం ఎంపీ గారు ఉన్నారుగా, బాలకృష్ణ గారు అల్లుడు. నిన్న ఒక మాట అన్నాడు, గీతం యూనివర్సిటీ ధనికులు చదువుకుంటారు, మా యూనివర్సిటీ పెద్ద పెద్ద ఫీజులు కట్టి ఆంధ్ర యూనివర్సిటీలో పేదలు చదువుకుంటారు. విద్యను కూడా డబ్బుతోటే కొలుస్తుందంటారు ఈ ప్రభుత్వం. విద్య అనేది అందరికీ అందాలనే ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి పల్లెటూరు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేశారు. అలాంటి విద్యను ఈరోజు వ్యాపారవేత్తల చేతుల్లో పోనట్లుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మళ్ళీ విశాఖపట్నంలో 99 పైసలకే భూమి అని చెప్పి కూడా ఒక ఉషా అని చెప్పి కంపెనీకి కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు, పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పి. నిజంగా విశాఖపట్నం అభివృద్ధి చేయాలని చెప్పి వీళ్ళు 99 పైసలకి ఎకరాలు ఇచ్చారంటారా ప్రభుత్వం? ఈరోజు చూసినట్లయితే మనం తాగే టీ కూడా 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. 5 రూపాయలకు కూడా రాలేదు. ఈరోజు 99 రూపాయలకే ఒక ఎకరా ఇచ్చారంతే. అది మీరే అర్థం చేసుకోవాలి. మరి చాలా బాగుంది ఈ విచారమైన కారణం. అది ఎవరికి 99 రూపాయలకి ఇచ్చారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఒక బినామీలకే ఇచ్చారు. మరి అదైతే ఈరోజు జరగని విషయం అది. మళ్ళీ అమరావతి మే 2వ తారీఖు మోడీ గారితో శంకుస్థాపన అంటే 40,000 ఎకరాలు మళ్ళీ భూసేకరణ కావాలన్నారు. దేశంలోనే ఆంధ్రానే పెద్ద రాజధాని కడతామని చెప్పండి. నిజంగా రాజధాని అవుతుందంటారా? ఆ రోజు మోడీ గారికి మరి ఇప్పుడున్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మోడీ గారికి ఒక మాట అన్నారు. మాకి ఆంధ్రప్రదేశ్కి ఓపెన్ చేసి ఒక మట్టిన ఒక లడ్డు తెచ్చి ఒప్పచెప్పారు అని ఎగతాళి చేశారు. ఈరోజు అదే మోడీ గారిని స్వాగతం పలుతూ మరి అమరావతికి ఎలా తీసుకొస్తున్నారనే విజ్ఞత వాళ్ళకే వదిలేస్తున్నాం మేము. మోడీ గారిని ఈ సభలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు పాచిపోయిన లడ్డు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రాకి ఏమీ చేయకపోతే ఆ సభలో నిలదీసే అవకాశం ఉందంటారా వీళ్ళిద్దరికీ? వాళ్ళ యొక్క విజ్ఞతకే మనం ఒగ్గిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది ఎన్డీఏ ప్రభుత్వంకి ఆధారపడి ఉన్నది. అందుకు వాళ్ళు కేంద్రానికి ఏమి ఎదిరించలేరు. ఏదైతే మోదీ గారు చెప్పినట్లుగా వాళ్ళు నడుస్తారు.